అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. రేంజర్స్ ని అంతం చేసి ఈ భూమిని మన స్వాధీనం చేసుకోవాలన్నదే నా ప్లాన్. మీకు అర్థం కాలేదా? మీరు కనుక నా ఆర్డర్స్ ని ఫాలో అయ్యంటే ఈ పాటికి నా పని పూర్తయి ఉండేది. దయచేసి ప్రశాంతంగా ఉండండి. మనం ఆ రేంజర్స్ అంతా చూడబోతున్నాం. మీ కళ్ళతో మీరే చూస్తాం. ఓకే రివైండ్. మీరు నాకు ఆర్డర్స్ ఇచ్చారా? ఓ ఏంటది? మనకి అతిథులు వస్తున్నారు. వాళ్ళు యాంపరర్స్ కలర్స్ ని ఫ్లై చేస్తున్నారు. ఏంటి మా నాన్నగారు షిప్ పంపించారా? ప్రిన్స్ వికార్, మిమ్మల్ని తలుచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆరోగ్యం బాగుంది కదా? నా ఆరోగ్యం బానే ఉంది. అడిగినందుకు చాలా సంతోషం. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ది గ్రేట్ ఎంపరర్ మీకు గిఫ్ట్ ఇవ్వమన్నాడు. ఎవరికి నాన్నగారు నాకు బహుమతి పొందా అనుకున్నారా? ఉన్నారా? కొనలేదు, కట్టించారు. ఎంపైరర్ అతి గొప్ప ఆయుధం ద అర్మడా మెగాజోర్. ఎవరు ఛేదించలేని ఆర్మర్, ఎంతో శక్తివంతమైన లేజర్స్. నీ మిషన్ పూర్తి చేయడానికి ఇది నీకు సహకరిస్తుంది. అది నిజంగా నా ఫేసేనా? నా చేస్తేనా? ఇది నాకు బాగా నచ్చింది. ఆ రేంజర్స్ ని నా చేతులతోనే అంతం చేసి నేనేంటో నా తండ్రి గారికి నిరూపిస్తాను. Mega Force! Go Power Rangers! Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. Go Force! Power Rangers Mega Force! మమ్మల్ని పిలిచారా కోసే? రేంజర్స్, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితిని గమనిస్తే మీరు సాధించిన విద్య తక్కువేమీ కావు. అందుకు బహుమానంగా మీకు అవార్డు ఇవ్వాల్సిందే. మీకు సెలవిస్తున్నా. మన పిక్నిక్ కి వెళ్దాం. అలాగే. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ గోసై మనల్ని స్కై షిప్ ని బయటికి తీసుకెళ్ళనిస్తారా? నేనేమీ భయపడడం లేదు జేక్. ప్లీజ్ గోసై, ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్కై షిప్ మా చేతిలో ఉంటే మేము వెంటనే వచ్చేయగలం. అయితే సరే, మీరు దాన్ని తీసుకువెళ్ళొచ్చు. నా విజయం నా కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు నేను రేంజర్స్ అందరినీ అంతం చేసి నేనేంటో నిరూపించుకుని విశ్వాన్ని నా చేతిలో పెట్టుకుని నాన్నగారికి నేనేంటో నిరూపిస్తాను. మెగాజోడ్ కి ఇప్పుడు పైలట్ ఎవరు? దాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అది నేనే. ఆల్రెడీ ప్రిన్స్, ఒక్కసారి మీ ప్లాన్ గురించి ఆలోచించుకోండి. నోరు మూసుకో డెమరాజ్. నువ్వు నాకు అనుమానాలు రేకెత్తించకు. నీ ఉద్దేశం ఏంటి? నేను ఆ రేంజర్స్ ని ఓడించలేనా? కాదు, నా ఉద్దేశం ఏంటంటే ప్లీజ్ ఇక ఆపు. అందరికీ తెలుసు ట్రాక్ మా నాన్నగారికి ఇష్టమైన వాడని. ఇప్పటి వరకు గొప్పతనం అంతా మా అన్నయ్యకే చెందింది. కానీ ఇప్పుడు నా సమయం వచ్చింది. ఆగండి ప్రిన్స్, నా మాట వినండి. మీ ఆలోచన తప్పని నేను నిరూపిస్తాను నాన్నగారు. మీకు మాటిస్తున్నాను. జబర్స్, ఈ మిషన్ వల్ల నా తెలివి తక్కువ కొడుక్కి వేకర్కి ఎలాంటి హామీ జరగకుండా నువ్వే చూసుకోమని అర్థమైందా? అర్థమైంది. వీరికి ఆవేశమే కానీ వాడన్నలాగా ఆలోచన లేదు. ఏదేమైనా వాడు నా కొడుకు అన్న విషయం మర్చిపోకండి. అతనికి మీరే దారి చూపించాలి. ఈ ఆక్రమణలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. ముఖ్యంగా నా కుమారుడికి ఎలాంటి హాని జరగకూడదు. అలాగే, నాకు అర్థమైంది. ఆర్గస్, నేను నీ ఒక్కడిని మాత్రమే నమ్మగలను. నా జన్మ హక్కుని పొందడానికి నేను ఒక ప్లాన్ వేస్తున్నాను. ఆర్గస్, ఇప్పుడు మనం విజృంభించాల్సిన సమయం. ఈ యుద్ధాలన్నింటినీ ముగించడానికి నువ్వు నాతో చేతులు కలుపుతావా? మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధమే. గుడ్. ఎంత బాగుందో కదా. మనం ఎందుకు పోరాడుతున్నామో అది గుర్తు చేస్తుంది. చూడ్డానికి మరీ విచిత్రంగా ఏం లేదు, కానీ అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఏం
అయిపోతుంది. ఓకే అలాగే ఆ షిప్ ని అంతం చేసే వరకు ఆపకండి. అందరూ జాగ్రత్త. దాన్ని అంతం చేయండి. మా సెలవు రోజుని నువ్వు పాడు చేసావు. అంతేకాదు ఈ రోజు మీరందరూ తప్పుపడేలా చేస్తాను. మాటలు చాలు. లెట్స్ పవర్ అప్. సూపర్ మెగా మోడ్. ఆయుధాలు మార్చుకుని పవర్ ని డబుల్ చేద్దాం. అవును, ఇంకా ఈజీగా సాధించొచ్చు. పదండి, వాడిని అంతం చేద్దాం. అటాక్. ఆ రోబోట్ సంగతి నేను చూసుకుంటా. నన్ను ఓడించేంత శక్తి నీకు లేదని తెలుసుకో. ఓటమికి వెనకడుగు వేయని ధైర్యంలో వచ్చే శక్తి పుట్టుకొస్తుందని నువ్వు తెలుసుకో. అయితే పోరాడి నీ చావును నువ్వే కొని తెచ్చుకో. ఒకరి పని అయిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా అయిపోతావు. రోబోట్స్ వస్తూనే ఉన్నాయి. మనం వీటిని త్వరగా అంతం చేసి నోవాకి సాయం చేయాలి. సూపర్ మెగా క్యారన్. సూపర్ మెగా వీళ్ళెవరు? మేము రాయల్ గార్డ్స్ ని. కోట్ ఆఫ్ ఫైర్ ఆర్ యాక్టివేట్. ఫైర్. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళని ఓడించడం కష్టం అనిపిస్తోంది. ఇది ప్రారంభము మాత్రమే. మిమ్మల్ని ఇంత తక్కువ అంచనా వేయలేదు. మీరు ఇంకా పోరాడతారనుకున్నాం. లొంగిపో రేంజర్. కుదరదు. మమ్మల్ని ఓడించడం అంత తేలిక నువ్వనుకున్నావా? ఇది మీ వల్ల కాదు. వాడి సంగతి నాకు వదిలేండి గాయస్. లెజెండరీ 6th రేంజర్ మోడ్ వుల్ఫ్ వారియర్. నైట్ పవర్ స్ట్రైక్. ఏంటిది? ఓ! నేను అనుకున్న దానికంటే శక్తివంతుడవే, కానీ ఇక నీ ఆటలు చాలు. సోలార్ స్లాష్ ఎనర్జాయ్. నువ్వు వేసిన అడుక్కి నేను చక్కని సమాధానం ఇస్తాను. రేడియంట్ సాబర్. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, కానీ వాణ్ణి నా చేతులతోనే అంతం చేస్తాను. ఎక్సలెంట్, చాలా బాగా పనిచేసావు ఆర్గస్. నా టాక్టిక్స్ అన్నిటిని ఫాలో అయ్యి మంచి ప్రతిభనే చూపించావు. ఏంటి అలసిపోయారా రేంజర్స్? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కదా నా గ్రహాన్ని నాశనం చేసిన వాడివి. యా, సో అయితే నీకేం కావాలి? నా ఆటోగ్రాఫ్ కావాలా? రేంజర్స్, అతి త్వరలోనే ఈ గ్రహం కూడా నా సొంతం అవుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. లొంగిపోతారా లేక లొంగ తీసుకోమంటారా? వెనకడుగు వేయడం మాకు అలవాటు లేదు. ఇన్నిసార్లు ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదా? సరే, మీ కర్మ. నేను ముందే మీకు వార్నింగ్ ఇవ్వలేదని మాత్రం అనకండి. లివెరా, మెగాజోడ్ ని లాంచ్ చేయి. అలాగే ప్రిన్స్. మైటీ ఆర్మాడా మెగాజోడ్ ని డిప్లాయ్ చేస్తున్నాను. ఇది మరీ విచిత్రంగా లేదు. వాడికి కూడా మెగాజోడ్ ఉంది. గాయ్, మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఈ టెక్నాలజీ మీ ఒక్కరికే తెలుసు అనుకుంటున్నారా? ఇలాంటి ఆయుధం మీ దగ్గరే ఉందనుకుంటున్నారా? ఇలాంటివన్నీ నేను ఆడుకునే గురుగులతో సమానం. సమన్ స్కై షిప్. సమన్ క్యూరెక్స్ జోన్.
క్యూరెక్స్ డైనో జోడ్ రెడీ. గాయ్ దాని శక్తి మనకి తెలియదు కాబట్టి మనం దూరంగా ఉండి పోరాడదాం. ఓ అయినా కనిపెట్టేస్తాం. ఇప్పుడు గియర్ ని షిఫ్ట్ చేద్దాం. ఓ ఏంటిది మీ దగ్గర ఉన్నది ఇంతేనా? మీరు దాడి చేయగలరేమో కానీ మీరు నన్ను ఓడించలేరు రేంజర్స్. ఆ మెగాజోడ్ చాలా గొప్పది. దాన్ని ఎవరు ఓడించలేరనే చెప్పాలి. అతను రేంజర్స్ ని ఓడించగలడు. నేను అదే కోరుకుంటున్నాను, అతని సంతృప్తి కోసం. అది అసాధ్యం. అది చాలా వేగంగా వస్తుంది. ఏం దిగులు పడదు, మన దగ్గర చాలా కేసులు ఉన్నాయి. మిమ్మల్ని నేను ముందే హెచ్చరించాను కానీ ఇప్పుడు నన్ను నేను ఆపుకోలేను. అయితే పరీక్షించి చూద్దాం. ఒరేయన్ నువ్వు మాతో కలిసిపో. ఓకే అలాగే. మీరు ఎంత కలిసిపోయినా నన్ను ఏం చేయలేరని మీకు అర్థం కావట్లేదా? నా ఆర్మర్ ని ఎవరు ఛేదించలేరు. దాని చేతికి దొరకదు. ఆర్మాడా ఆరో ఫైర్. అతి త్వరలోనే మీరు శక్తిహీనులైపోతారు. ఇది చాలా బలంగా ఉంది. కానీ ఓడించాలి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడి వీక్ స్పాట్ కనిపెట్టాలి. మరి ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? త్వరగా ఆలోచించండి. మీ లెజెండరీ పవర్ త్వరగా ఫేడ్ అయిపోతుంది. ఒరాయన్ చెప్పింది నిజమే. మనం ఈ కాంబినేషన్ లో చాలా సేపు ఉండలేము. గేమ్ అయిపోయింది రేంజర్స్. ఆర్మాడా గ్యాలక్టిక్ స్ట్రైక్. జాగ్రత్త ఫ్రెండ్స్. మెగాజోడ్ ఇంకెక్కువగా తట్టుకోలేదు. మీరందరూ బయటికి వెళ్ళిపోండి. దాని సంగతి నేను చూసుకుంటాను. భూమిని కాపాడడానికి రేంజర్స్ ఉండాలి. నా మాట విని మీరు వెళ్ళిపోండి. కానీ ట్రాయ్, మీరు మేము ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేవు. ప్లీజ్ నా మాట విని వెళ్ళిపోండి. వాళ్ళు ఇప్పటికే ఓటమి చివరి అందుకు చేరుకున్నారు. నేను ఫుల్ పవర్ ఇంకా ఉపయోగించలేదు. ఎమర్జెన్సీ ఎజెక్ట్ సీక్వెన్స్ యాక్టివేట్. నేను నిన్ను అంతం చేస్తాను. Troy, no! ఎస్ ఒక రేంజర్ పని అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేసేస్తే ఈ భూమి నా సొంతం అయిపోతుంది. యా No! పాపం ఇక మిగిలిన రేంజర్స్ కూడా ఒక్కొక్కరుగా అంతం చేయండి. మంచి పని చేశారు ఫ్రెండ్స్. మనం పండుగ చేసుకోవడానికి వాటర్ జ్యూస్ ని ఓపెన్ చేశాం. ముందు మిగిలిన రేంజర్స్ ని అంతం చేయడానికి ఆర్గస్ ని పంపించు. హలో బ్లూ రేంజర్. ఆర్గస్ నేను మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోరా. నువ్వు నన్ను దాటి ముందుకు వెళ్ళాలంటే నువ్వు నాతో పోరాడాలి. నీ సరదా ఎందుకు కాదండు. సూపర్ మెగా మోడ్. నువ్వు పోరాడే తీరు చూస్తుంటే నువ్వు నన్ను ఓడించలేవు, నీ స్నేహితులను చూడలేవనిపిస్తోంది. ఇప్పుడు చూడు. నువ్వు కంగారు పడద్దు, మనం మళ్ళీ రీగ్రూప్ అవ్వాలి. ఇదేం బాగోలేదు. చూస్తుంటే ప్రపంచ వినాశంలో అనిపిస్తోంది. నువ్వు బానే ఉన్నావుగా? పదండి మనం వెళ్ళి నోవాని ట్రాయ్ని వెతుకుదాం. నీకు ఆలస్యం చేయకూడదు.
యా, నాకు చాలేస్తోంది. ఈ లోకాన్ని కాపాడడానికి నా స్నేహితుడు త్యాగం చేశాడు. అతని త్యాగాన్ని నేను ఊరికే పోనికొనరా. నేను నిన్ను ఆపి తీరుతాను. సోలార్ స్లాష్ ఎనర్జైజ్. నీ పని అయిపోయిందా? నేను ఓటమిని ఒప్పుకోను. నా స్నేహితులకి నా సహాయం కావాలి. నేను అంతమైపోయేంత వరకు నా దగ్గరున్న రేంజర్ శక్తులన్నింటినీ ఉపయోగించి నేను ఆపుతాను. సోలార్ స్లాష్ ఎనర్జైజ్. ఇలా జరగడానికి వీలేదు. సోలార్ స్లాష్ ఎనర్జైజ్. ఇది అసాధ్యం. నా ఆర్గస్ ని అంతం చేశాడు. అతను చాలా మంచి సైనికుడు. నేను నమ్మదగిన ఒకే ఒక స్నేహితుడు. రేంజర్స్ ఈసారి చాలా ఎక్కువగా రెచ్చిపోయారు. మెగాజోడ్ ని ఫైర్ అప్ చేయండి. ఈసారి నా చేతులతో నేనే అంతం చేస్తాను. దయచేసి ఆగండి, ప్రిన్స్. నా దారికి అడ్డు రాకు. ఆ రేంజర్స్ ని నా చేతులతో నేనే అంతం చేస్తాను. ప్రిన్స్ వికార్, ఆగండి. ఫ్రెండ్స్, హలో. నోవా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. బానే ఉన్నావా? బానే ఉన్నాను. రాయ్ మీకు కనిపించాడా? లేదు. ఏంటి, ఏమైంది? మీ స్నేహితుడిని కనిపెట్టలేకపోయారా? కానీ మేము మిమ్మల్ని కనిపెట్టాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే రెడ్ రేంజర్ బ్రతికే ఉన్నాడా? చాలా మంది రాయల్ కార్డ్స్ వచ్చారు. దురదృష్టం ఏంటంటే మీ అదృష్టం చేయి జారిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటినీ కాల్ చేయండి. సూపర్ మెగా క్యానన్. సూపర్ సిల్వర్ స్పియర్. పవర్ ఆఫ్ సింక్. యునైట్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు. రావడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? మీరు అంతమైపోవడానికి సిద్ధంగా ఉండండి. యాక్టివేట్ మెగాజోడ్. మీ దగ్గర ఉన్న శక్తులన్నింటితో మీరు దాడి చేయొచ్చు, కానీ నాకు మీరు సమానం కాదు. ఇక కానిద్దాం ఫ్రాన్స్. మిస్టిక్ డ్రాగన్ జోడ్ యాక్టివేట్. ఏంటి, మీ శక్తి ఇంతేనా? చాలేస్తోంది. వదలకు. బాగా ప్రయత్నిస్తున్నారు. యాక్టివేటింగ్ టర్బో ఫాల్కన్. కాస్త తట్టుకోండి రేంజర్స్. నేను గెలిచాను, మీరు ఓడిపోయారు. ఈ గ్రహాన్ని కూడా నీకు సొంతం కానివ్వను. అది నీ చేతిలో ఏం లేదు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ప్రతి దానికి చాయిస్ ఉంటుంది. అవును, నిజమే. మేము ఎప్పటికీ వెనకడుగు వేసేవాళ్ళం కాదు. అదే మీకు మాకు తేడా. అందుకే గెలుపు మా సొంతం. మేము దారి దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం. మేము పవర్ రేంజర్స్. భూమిని రక్షిస్తాం, దుష్టుల్ని శిక్షిస్తాం. నువ్వు ఓడిపోక తప్పదు. అవును. కంగ్రాచులేషన్స్ రేంజర్స్. మీ ధైర్య సాహసాల వల్ల అల్టిమేట్ మెగాజోడ్ కాంబినేషన్ అన్లాక్ అయింది. నాకు ఇది నచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్రాన్స్. కలిసి చూద్దాం.
ఏంటి ఏం జరిగింది? నా కళ్ళు! సరే ఫ్రాన్స్, అల్టిమేట్ కాంబినేషన్ కి సిద్ధంగా ఉండండి. ఇది అద్భుతంగా ఉంది. ఆ ప్రిన్స్ శక్తి సామర్థ్యాలను అడ్డుకోవడానికి ఈ మెగాజోడ్ శక్తి సరిపోతుంది అనుకుంటాను. ఓ, నాకు భయం వేస్తుంది. అది ఎందుకు పరికరాని మెటల్ అని అర్థం చేసుకోండి. వాడి కథ ముగించేద్దాం. ఆ టిన్ క్యాన్తో మీరు నన్ను గెలవగలరని అనుకుంటున్నారా? ఇప్పుడే మీ అందరినీ అంతం చేసి మీ గ్రహాల్ని నాశనం చేస్తాను. No! నేను వాడిని తట్టుకోలేకపోతున్నాను. మీరు నన్ను కొట్టకూడదు, ఎందుకంటే నేను మైటీ ప్రిన్స్ వేకర్ని. ఇక వీడిని ఈ భూమి మీద లేకుండా చేద్దాం. ఇది అసాధ్యం. నో నో నో, ఇలా జరగడానికి వీల్లేదు. ఇది నేను విజయం సాధించాల్సిన సమయం, మీరు కాదు. సాయం చేయండి. ఓ ప్రిన్స్ చనిపోయారా? ఇప్పుడేం చేయాలి? నో, మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నేను ఈ సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇది పూర్తయిపోయింది అనుకుంటున్నావా? నాకు పూర్తిగా తెలీదు. మనం ఇద్దరిని అంతం చేశాం. అర్మడాలో ఇలాంటి దుష్ట శక్తులు చాలా ఉన్నాయి. ఇలా చూడండి, ఏదేమైనా ఈ రోజు ఇది స్పెషల్ మూమెంటే. ఈ రోజు పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కొని మనం ఆర్గస్ ని ప్రిన్స్ ని అంతం చేయగలిగాం. ఇప్పుడు దానివల్ల ఏలియన్స్ కి అసలు లీడర్ అనేవాడు లేకుండా పోయాడు. మనం గెలిచాం. కమాన్, పండుగ చేసుకుందాం. యా, నన్ను క్షమించండి ప్రిన్స్ వికార్, మీరు నా వల్లే ఓడిపోయారు. దీనికంతటికీ కారణం నేనే. మిమ్మల్ని ఒంటరిగా పోరాడానికి పంపించకుండా ఉండాల్సింది, కానీ ఆ రేంజర్ శక్తికి చెల్లించేలా చేస్తాను.